Okay, welcome back to our channel. Today I would like to explain the question number 32, which carries 8 marks. So దీంట్లో భాగంగా first question. The following table gives the literacy rate and percentage of 35 cities. Find the main literacy rate. అంటే లిటరసీ రేట్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనం మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీనికి సంబంధించి ఆన్సర్ ఒకసారి చూస్తే కనుక ఇలా మనకి టేబుల్ గీసుకోవాల్సి ఉంటుంది. లిటరసీ రేట్ 45 to 55% ఇలా రాసుకోవాలి. అండ్ సెకండ్ దాంట్లో నెంబర్ ఆఫ్ సిటీస్. ఈ విధంగా జస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ రెండింటిని కూడా 2 కాలమ్స్లో మనం రోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ఐ యుఐ ఎఫ్ఐ యుఐ అని చెప్పేసి ఉంటుంది. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ. మిడ్ వాల్యూ అంటే ఏంటంటే ఈ రెండు వాల్యూస్ని కలుపుకోవడం ద్వారా, అంటే 45 and 55 కలిపితే 100, 100ని సగం చేస్తే 50 వస్తుంది. సో ఆ విధంగా వస్తుంది. అండ్ దెన్ 55 65 యాడ్ చేస్తే 120, 120ని సగం చేస్తే 60 వస్తుంది. అలా ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసుకుని సగం చేయడం ద్వారా మనకి ఈ మిడ్ వాల్యూస్ అనేది వస్తాయి. అలాగైనా చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేసామో ఆ వాల్యూ 50 వచ్చిన తర్వాత డిఫరెన్స్ చూడండి, 10 ఉంది చూడండి. ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క డిఫరెన్స్, దీని యొక్క లెంత్ అనేది 10 ఉంది. ఆ 10 యాడ్ చేసుకోవడం ద్వారా కూడా వరుసగా వాల్యూస్ వచ్చేస్తాయి. సో 50 60 70 80 90 ఇలా వచ్చేస్తాయి. ఇక్కడ యుఐ యుఐ అంటే ఇక్కడ 0 ఎందుకు వేస్తారు? అజ్యూమ్డ్ మీన్ అని ఎక్కడైనా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ 0 అనే వాల్యూని ఎక్కడైనా వేసుకోవచ్చు. సాధారణంగా పైన వేసుకుంటే ఏంటంటే క్యాలిక్యులేషన్ ప్రాబ్లం లేకుండా సింపుల్గా వస్తుంది కదా అనే ఉద్దేశంతో వేసుకుంటారు. ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఈ మెథడ్ ఎంచుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ మెథడ్ కాకుండా సంథింగ్ మీరు ఇక్కడ దేన్నైనా మీరు, అంటే 50 అని కాదు, 60 కానీ 70 కానీ దేన్నైనా సరే ఏగా మనం తీసుకోవచ్చు. తీసుకోవడం ద్వారా ఆన్సర్లో ఏ విధమైన డిఫరెన్స్ రాదు, మ్యాక్సిమం దగ్గరగా ఆన్సర్ వస్తుంది. సో ఈ ఏ వాల్యూ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇది ఇక్కడే ఎందుకు తీసుకున్నాము అంటే మైనస్ వాల్యూస్ రాకుండా అన్ని ప్లస్లే వస్తాయి, క్యాలిక్యులేషన్ ఈజీ అవుద్దనే ఉద్దేశంతో చేశారు. యాక్చువల్గా మనకి దగ్గరగా అంటే మెయిన్ అంటే సాధారణ మధ్యలో ఉంటుంది కాబట్టి సాధారణ మధ్యలో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్ ఈజీ కోసం మాత్రమే ఇలా తీసుకోవడం జరిగింది. సో అండ్ దెన్ యూ అంటే 0 1 2 3 4 వరుసగా నెంబర్స్ వేసుకోవడమే. ఈ ఎఫ్ఐ అంటే ఎఫ్ఐ 3 అండ్ ఈ రెండు మల్టిప్లై చేయడం ద్వారా వచ్చిన నెంబర్ ఇది. సో 3 into 0 0 and 10 into 1 10, 11 into 2 22, 8 into 3 24 and 3 into 4 12. సో ఇక్కడ ఎఫ్ఐయుఐ సిగ్మా ఎఫ్ఐయుఐ అని ఉంటుంది. అంటే సిగ్మా మీన్స్ ఇక్కడ సిగ్మా అని సింబల్ అని చూడండి. సిగ్మా అంటే మీన్స్ యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్, ఇవన్నీ యాడ్ చేయమని చెప్పి. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే 68 వస్తుంది. అలాగే సిగ్మా ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే 35 వస్తుంది. సో ఇక్కడ మనకి ఫార్ములా, మెయిన్ యొక్క ఫార్ములా ఎక్స్ఐ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సిగ్మా ఎఫ్ఐయుఐ అంటే ఇక్కడ 68 మనకి ఇక్కడ వచ్చింది. అలాగే సిగ్మా ఎఫ్ఐ అంటే 35 వస్తుంది. అండ్ ఇది హెచ్ అంటే డిఫరెన్స్, ఈ క్లాస్ ఇంటర్వెల్ డిఫరెన్స్ ఎంత ఉంది, నెంబర్స్కి ఎంత డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది ఇక 10 కాబట్టి 10 క్యాన్సిలేషన్ 5 టేబుల్ క్యాన్సిల్ చేశారు. సో 50 ప్లస్ 136 ఎలా వచ్చిందంటే 68 into 2 అనమాట. అంటే ఈ 2 ఎలా వచ్చిందంటే 5 టేబుల్ ఇందులో 7 టైమ్స్, ఇందులో 10లో 2 టైమ్స్, ఆ విధంగా 2 వచ్చింది. 2 into 68 136/7 ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ ఇది డివిజన్ చేస్తే 136ని 7 క్యాన్సిల్ చేస్తే 19.428 టైమ్స్ పోతుంది. అప్రాక్సిమేట్గా ఎలా వస్తుంది, ఎడిషన్ చేయడం ద్వారా 69.43 వస్తుంది. అయితే ఈ సమ్ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలంటే ఇక్కడ మీరు క్లియర్గా ఏ వాల్యూ అంతా ఏ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు అలా ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాయడం ద్వారా మీకు మార్క్స్ అనేవి ఎగ్జాక్ట్గా 8కు 8 వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఒక పాస్ అయ్యే క్యాండిడేట్ ఇలా చేస్తే ఓకే, బట్ 100కి 100 యాక్సెప్ట్ చేసే పర్సన్, కోరుకునే పర్సన్ ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ కూడా వర్కింగ్గా రాస్తే మరీ మంచిది. అండ్ ఇందులో టర్మ్స్ని కూడా రాస్తే మరీ మంచిది. ఓకే, సేమ్ ఇదే విధంగా మీనే ఇంకో క్వశ్చన్, నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్ అంటే హార్ట్ బీట్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఒక హాస్పిటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. హార్ట్ బీట్స్ గురించి అండ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ పర్సన్స్ గురించి అండ్ మీన్ ఇందా చెప్పాను కదా, రెండు యాడ్ చేసి సగం చేయడం ద్వారా వచ్చే మీన్ గురించి. యూఐ అంటే మనం తీసుకునే ఇన్ఫర్మేషన్, అంటే 0 1 2 3 0 ఎజ్యూమ్డ్ మీన్ ఎక్కడైతే తీసుకుంటామో అక్కడ నుంచి 0 నుంచి కిందకి నెంబర్స్ వేసుకుంటాం వరుసగా, మల్టిప్లికేషన్. ఓకే, అండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్,
ఇక్కడ హాస్పిటల్లో కొంతమంది ఉమెన్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది 65 to 68 ఇద్దరికి ఉందని, 68 to 71 4 మెంబర్స్కి, 71 to 74 3 మెంబర్స్కి, అలా హార్ట్ బీట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంతమంది ఉమెన్ సంబంధించింది. అంటే వీరి యొక్క మీన్ హార్ట్ బీట్ మీన్ ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అనమాట. ఓకే, సో దీని నుంచి ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసరికి ఇది మనకి పై సమ్లో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మిడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అండ్ క్లాస్ ఇంటర్వెల్లో ఉండే రెండింటిని కూడా యాడ్ చేసుకుని సగం చేయడం ద్వారా ఆన్సర్ వస్తుంది. అండ్ ప్రతిదానికి కూడా క్లాస్ ఇంటర్వెల్లో ఉండే డిఫరెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 3 పెరుగుతుంది. సో ప్రతిదానికి 3 పెంచుకోవడం ద్వారా ఈ వాల్యూస్ వచ్చేస్తాయి. ప్రతిదానికి 3 యాడ్ చేసుకోవడమే వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో FI/UI కంటే FI/UI ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2 into 0, 4 into 1, 3 into 2, 8 into 3 అలా మల్టిప్లై చేసుకుంటూ వచ్చేయాలి. సిగ్మా FI/UI అంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సిగ్మా FI అంటే ఫ్రీక్వెన్సీలు అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం ద్వారా మనకి వాల్యూ వస్తుంది. అండ్ హియర్ వీ హ్యావ్ టు రైట్ ద ఇన్ఫర్మేషన్ ఆల్సో. అంటే హెచ్ ఎంత, ఇందాక చెప్పాను కదా, హెచ్ ఎంత, ఏ ఎంత, FI/UI అన్నీ కలిపితే ఎంత వచ్చింది, సిగ్మా FI ఫ్రీక్వెన్సీలు అన్నీ కలిపితే ఎంత వచ్చింది, ఇన్ఫర్మేషన్ అంతా రాసుకుని తర్వాత ఫార్ములా రాసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా వాల్యూస్ వస్తాయి. సో ఇందులో నథింగ్, 3 టైప్లో ఓన్లీ క్యాన్సిల్ చేశారు, ప్రాబ్లం లేకుండా సింపుల్గా 10 టైమ్స్ పోయింది. 94/10 9.4 అవుతుంది. సో ఈ విధంగా ఈ రెండు యాడ్ చేస్తే 75.9 వస్తుంది. సో నౌ థర్డ్ క్వశ్చన్. ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ. ఒక ఫ్యాక్టరీలో ఉండే 50 వర్కర్స్ యొక్క డైలీ వేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇందులో మెయిన్ డైలీ వేజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అన్నీ కూడా మెయిన్ సంబంధించిన సమ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 99% మనకు మెయిన్ సంబంధించిన సమ్సే వస్తాయి. ఒకవేళ మీడియన్ అనేది మీడియన్ కానీ మోడ్ కానీ మనకి 22nd క్వశ్చన్లో ఫార్ములాస్ని వివరించమని అడిగే చోట ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పి మీకు మీడియన్ సంబంధించిన సమ్ ఏమి చెప్పట్లేదు. బట్ యూ హ్యావ్ టు రెడీ టు డూ ఎనీ సమ్ బై యూజింగ్ దట్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్. మీడియన్ ఇచ్చినా కానీ చేయగలిగేలాగా ఉండాలి. ఓకే, ఇంకా డైలీ వేజెస్ ఆఫ్ వర్కర్స్ సంబంధించి చూసుకుంటే జస్ట్ ఇది క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అండ్ మిడ్ వాల్యూస్ గివెన్ UI అంటే మనకి ఎజ్యూమ్డ్ మీన్ తీసుకున్నాం కదా, అక్కడ వేసుకోవాల్సింది. అండ్ FI/UI అంటే మల్టిప్లై చేసింది సేమ్ టేబుల్లో ముందు సమ్లో ఏ విధమైన ఎక్స్ప్లెయిన్ చేస్తే సేమ్ ప్రాసెస్ అనేది ఈ సమ్ కూడా ఉంటుంది. ఒక 3 సమ్లు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. జస్ట్ యూ కెన్ డూ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బిఫోర్ ప్రీవియస్ 2 సమ్స్. సేమ్ ఎక్స్ప్లెనేషన్, క్యాన్సిలేషన్, ఎవ్రీథింగ్ సింపుల్. యాడ్ చేయడం ద్వారా మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. We will meet you in our next video. Thank you.